జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు భద్రాచలం ట్రిప్ అండి. ఇగో ఈ రాసినవన్నీ రామనామం రాసినవన్నీ స్తూపంలో వేసిస్తాను మరి. చాలా మంది ఇవన్నీ మా డాడీ రాశారు, మీరు రాశారు, చాలా మంది రాశారు. నేను భద్రాచలం వెళ్తున్నామండి. అంటే రామనామం రాస్తానని చెప్పాను కదా, అవి ఒక 3 బుక్స్ కంప్లీట్ అవ్వగానే నేను భద్రాచలం స్తూపంలో అంటే స్వామికి సమర్పించేసుకుంటాను. నేను రాసినవి అందరూ మా ఫ్యామిలీ మెంబర్సు లేకపోతే చిన్న పిల్లలు అందరి చేత వ్రాయిస్తానని చెప్పాను కదా, మొత్తం అన్నీ సమర్పించుకుంటానండి. ఎందుకంటే మన ప్రాణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకు నేను ముందే స్వామికి అవన్నీ సమర్పించిస్తూ ఉంటాను అన్నమాట. అయితే భద్రాచలం అంటే కొండ మీదకి ఎక్కేటప్పుడు మాత్రం సెల్ ఫోన్స్ అలౌ చేయలేదు, కింద కార్లో పెట్టేశాము. ఇప్పుడు మా అమ్మగారండి కొండ మీదకి సెల్ ఫోన్స్ అలౌ చేయలేదండి, అందుకే కింద వరకే నేను తీయగలిగాను వీడియో అనేది. కార్లో పెట్టేశాము. పెద్దవాళ్ళకైతే మాత్రం లిఫ్ట్ కూడా ఉందండి, కొంతమంది మెట్లు ఎక్కలేరు కనుక లిఫ్ట్లో వెళ్ళొచ్చు. ఈయన మా నాన్నగారండి కిల్లీలు బాగా వేసేవారన్నమాట. మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చి చాలా పెద్ద ఆపరేషన్ అయ్యింది, అందుకే బుగ్గంతా కట్ చేసేసారన్నమాట. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి అలవాట్లు ఉంటే మానేస్తారనే చెప్తున్నానండి. ఫ్యామిలీ ముఖ్యం కదా. నెక్స్ట్ స్వామిని దర్శించుకున్న తర్వాత మీరు గోపురం వైపు చూడండి, ఈ సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం అయితే స్వామియే అంటే రాముడే పంపించారు, గోదావరిలో రామదాసుకి దొరికింది. అది కలలో ముందు రోజు చెప్తారన్నమాట. ఆయన రామదాసు గోదావరి దగ్గరికి వెళ్తే ఆయన చేతిలోకి వస్తుందన్నమాట. అలాగా నెక్స్ట్ అంబాసత్రకు వెళ్ళండి, అక్కడ రామగుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంటుంది. అక్కడ రామలక్ష్మణులు కూడా వంట చేశారని అంటారండి. అక్కడ ఫ్రీగా భోజనాలు కూడా